పేదవాడి కట్టుకుంటూ గుడిసే ఆ గుడిసెలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అది హోటల్కి ఇవ్వాలంటే 2 హోటల్ రూమ్స్ కూడా కంటే కూడా చాలా పెద్దవి ఉంటాయి. దాని మీద ఏం చేయాలనేటువంటి దాని మీద ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఆదేశాల కోసం వెయిట్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే దాని మీద పూర్తి స్థాయిలో ఒక మార్గదర్శకత్వం ఇస్తారో దాని ప్రకారం దాన్ని ఎలా ఉపయోగించాలనేది ఆలోచిస్తాం. కాకపోతే దానికంటే ముఖ్యంగా మనం ఆలోచించింది ఏంటంటే దాన్ని ఎలా ఉపయోగిస్తామనేది తర్వాత ఎలాగ ప్రభుత్వం ఆలోచిస్తారు. అసలు ఈ రకమైనటువంటి విధానానికి తెగబడినటువంటి వ్యక్తులు అసలు అక్కడ చక్కటి రిసార్ట్స్ ఉండేవి. మనందరికీ తెలుసు ఆ రిసార్ట్స్, మనం కూడా వెళ్ళాం ఉండేవాళ్ళం. ఆ రిసార్ట్స్ తీసేసి ఆ స్థానంలో ఎవరికి ఉపయోగపడింది కేవలం కుటుంబానికి మాత్రమే ఉపయోగపడే విధంగా అంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసిన ఆ విధానాన్ని ప్రజలందరూ చేత్కరిస్తున్నారు. వాళ్ళకు చూసి మనందరం కూడా ప్రజా జీవితం ఈ రకంగా భ్రష్టు పట్టిపోయింది అనేటువంటి భావన కలిగేటువంటి పరిస్థితి. ఎవరికి ఉపయోగపడుతుంది? అది పెత్తందారులకు ఉపయోగపడుతుందా, పేదలకు ఉపయోగపడుతుందా? వాళ్ళు పేదవాడు అని చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి ఎవరికి ఉపయోగపడుతుందని అంత పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకుని సొంతం కోసం కట్టుకున్నటువంటి వాళ్ళు ఏదో షాజహాన్ అప్పుడు ఏదో కట్టాడు అక్కడ తాజ్మహల్ అలాంటి పేరు తెచ్చుకోవడానికి తప్పితే ఏ పేదవాడికి ఉపయోగపడింది? లేకపోతే అది ఎవరికి ఉపయోగించడానికి అర్థం కాని పరిస్థితి తీసుకుంటాడు పేదవాడు. దాన్ని దేనికి ఉపయోగించాలి? చివరికి ఏం చేయాలంటే దీన్ని ఒక మ్యూజియం పెట్టాలి. దేనికంటే అవినీతికి పరాకాష్ఠ ఎలా ఉంటుందని ఒక మ్యూజియంలో పెట్టాలి.